హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో మేము పూజ చేసుకున్నామండి. మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమికి ముందు ఆదివారం చేసే పూజ అండి. ఇది మాఘమాసంలో సూర్యనారాయణకి విష్ణుమూర్తికి చేస్తారండి ఈ పూజ. కోరికలు ఉన్న వాళ్ళు కోరిక తీరితే ఇలా మొక్క కట్టుకుంటామని మొక్కుకుంటారండి. ఆ కోరిక నెరవేరితే పెసలను నానబెట్టుకొని పసుపు బొట్లు పెట్టుకొని ఇలా పెసలను అందుట్లో వేసి మూటలా కట్టుకుంటారండి. ఆ మూటని దేనికైనా హ్యాంగ్ చేసుకోవాలండి. డైలీ 2-3 అవర్స్కి ఒకసారి వాటర్ కొట్టుకుంటూ ఉండాలండి. ఈ పూజకి చిక్కుడుకాయలతో రథం చేస్తారండి. కొంతమంది రథసప్తమి కూడా చిక్కుడుకాయలతో రథం చేసి అప్పుడు కూడా పూజ చేసుకుంటారండి. మా ఇంట్లో మేము ఇదే ఫస్ట్ టైం అండి ఈ పూజ చేయడం. మా పెద్దమ్మ, మా అమ్మమ్మ ఈ పూజ చేస్తూ ఉంటారు, కానీ ఈ ఇయర్ మాత్రం మేము చేసామండి. రేగ్గాయలు, చెరుకు, చిక్కుడుకాయ, చిలకడదుంప, గుమ్మడికాయ ఇవన్నీ కూడా పూజలో పెడతారు. ఇది మనం మూట కట్టిన పెసలు ఒకరోజు ముందు కట్టుకోవాలండి. నెక్స్ట్ డేకి చూడండి ఎంత బాగా మొలకలు వచ్చాయో. మనం వండిన ఏ ప్రసాదమైనా ఫస్ట్ సూర్యనారాయణుడికి ఆకాశంలో చూపించాలండి. చూపించి ఆయనకి కొంచెం వరకు అలా గోడ మీద పెట్టుకోవాలి. మా ఏరియాలో ఎలా చేస్తారండి పూజ. మీ ఏరియాలో ఎలా చేస్తారో మాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఇంట్లో పూజ చేసుకొని ఉంటే మాకు చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాలాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.